హలో అండి. ఐయామ్ సూజీ. అందరికీ నమస్కారం. జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మీ మనసుకు శాంతినిచ్చేది ఒక దేవుడి ఆశ్రయమే. అలాంటి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం మరియు దైవ అనుగ్రహం అందించే పవిత్ర స్థలం ఢిల్లీలో ఉన్న శ్రీ భగవద్ ధామ్ అండి. ఈ పవిత్ర క్షేత్రంలో భక్తితో ప్రార్థిస్తే మనసులో బాధలు తగ్గుతాయని, దేవుడి కృప కలుగుతుందని ఎంతోమంది విశ్వసిస్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర, స్థల పురాణం మరియు దైవ మహిమలు భక్తుల హృదయాల్ని స్పందిస్తాయన్నమాట. ఈరోజు మనం ఈ పవిత్ర క్షేత్ర విశేషాలను తెలుసుకుంటూ దైవ దర్శనం పొందుదాం. వీడియోను పూర్తిగా చూసి ఆ దేవుడి అనుగ్రహం పొందండి. పురాణ కాలంలోనండి మహర్షులు ఇక్కడ తపస్సు చేసి వరాలు పొందారని చెప్పి స్థల పురాణంలో ఉందన్నమాట. ఫస్ట్ అండి ఇక్కడ గౌరీ శంకర్ అంటే ఈ శివుడి గుడి కట్టించారన్నమాట. ఆ తర్వాత చాలా గుళ్ళు కట్టారండి. మనం అక్కడ దేవుళ్ళ దర్శనాలు కూడా చేసుకుందాం. ఆంజనేయ స్వామి గుడి, సాయిబాబా గుడి అన్నీ ఉన్నాయన్నమాట. చాలా అసలు ఆహ్లాదంగా ఉందండి. వాతావరణం ప్లెజెంట్గా ఉంది. ఈరోజు చలి కూడా ఉంది. అసలు చాలా చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ గుడి. మీరు దర్శనం చేసుకోండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది నేను ఫస్ట్ సరౌండింగ్ చూపించిన తర్వాత దేవుడు దర్శనం చేసుకుందాము. ఈ ఆలయ పరిధిలోనండి వృద్ధాశ్రమం ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళే అంతా పెద్దవాళ్ళంతా వచ్చి పూజలు ఇంకా సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఉచిత వైద్య శిబిరాలంటే ఫ్రీ మెడికల్ కూడా ఉంటుందన్నమాట వీళ్ళకి. చాలా బాగుంటుందండి. మేము ఈరోజు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏదో ప్రోగ్రాం జరుగుతుందన్నమాట. ఇది దర్శనం చేసుకోండి. ఈయన శనీశ్వరుడు అనమాట. ఈయన గుడి చూడండి ఎంత బాగుందో. అందరి దర్శనాలు చేసుకుందామండి. నేను సరౌండింగ్ అంతా చూపించాను. అసలు గుళ్ళు కూడా ఎంత బాగున్నాయి అంటే చూడటానికి చాలా చాలా అసలు అందంగా అనిపించినాయి అనమాట. సైలెంట్గా ఉంది వాతావరణం, అంతా పీస్గా. అంటే ఇక్కడ అసలు ఎవ్వరు అట్లా డిస్టర్బెన్స్గా లేరు, క్రౌడ్ కూడా లేదు. ఇదిగో చూడండి, ఇక్కడ సాయి మందిర్ అండి, దర్శనం చేసుకోండి. మీరు ఎవరైనా ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్నవాళ్ళండి, మయూర్ విహార్ ఫేస్ 1లో కనుక మీరు మెట్రోలో దిగితే అక్కడి నుంచి ఈ రిక్షాలో రావచ్చండి. 20 రూపీస్ తీసుకుంటారు. ఈ టెంపుల్స్ అన్నీ ఒకే ఏరియాలో ఉన్నాయి. ఇవి కాక ఇంక వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. అన్ని దర్శనాలు అయితే చేసుకోవచ్చు అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే నాకు ఈ లొకేషన్ అంతా కూడా. ఇక్కడ చూడండి, అరటి చెట్లు, అరటి పళ్ళకి గెలలకి కింద పూలు ఎలా ఏలాడుతున్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. అంత విలేజ్ అట్మాస్ఫియర్ ఉందండి. చాలా చాలా అమేజింగ్ అనిపించింది నాకైతే మాత్రం ఇక్కడ. ఇప్పుడండి ఇదిగో చూడండి, మనం శివుడి టెంపుల్లోకి వచ్చాము. పార్వతీ పరమేశ్వరులు విగ్రహ రూపంలో ఉన్నారండి. విగ్రహ రూపంలో చాలా తక్కువ చోట్ల ఉంటారనమాట. పూజారి గారు కూడా అక్కడే కూర్చున్నారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ శివాలయం అండి ఒక భక్తుడు కట్టించాడు. ఆయనకి శివుడు కల్లో కనిపించి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించమని చెప్పారంట. అందుకని చెప్పి ఆయన ఈ గుడి కట్టించారండి. ఇప్పుడు మనం రామాలయంకి వెళ్దామండి. రామాలయం చాలా స్పేషియస్గా ఉంది. ఈయన ప్రోగ్రామ్స్ అవి చేసుకోవాలన్నా కూడా చాలామంది ఇందులో చేసుకుంటారనమాట. అసలు విగ్రహాలు ఎంత అద్భుతంగానో ఉన్నాయండి చూడటానికి. మనకి ఇక్కడికి తేడా ఏంటంటే మన బట్టలు కాకుండా మన పూల అలంకరణ కూడా మనకి ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు బట్టల అలంకరణ ఎక్కువ చేస్తారండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. చూడటానికి నిజంగా అసలు రెండు కళ్ళు చాలటం లేదు, అంత అందంగా అనిపిస్తున్నాయి విగ్రహాలు. ఇదండి సనాతన ధర్మ సభ అంటారనమాట ఇది. అయితే ఇక్కడ వచ్చేసరికి శ్రీరామనవమి, దీపావళి, దసరా పండుగలు అయితే చాలా ఘనంగా చేస్తారండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం అండి. భాగవతం, రామాయణం, హరికథలు, ప్రవచనాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ధార్మిక సమావేశాలు, సత్సంగాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకండి పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. ప్రతిరోజు పూజలు, హారతులు అన్నీ బాగా చేస్తారండి. ఇక్కడండి భక్తితో ప్రార్థిస్తే కష్టాలు తొలుగుతాయని నమ్ముతారు. అయితే ఇక్కడ కుటుంబ శాంతి మరియు ఆరోగ్య కోసం కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారండి. ఇప్పుడు మనం ఇక్కడ పక్కనే ఒక పార్క్ ఉంది. అసలు అది కూడా ఎంత బాగుందో. ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. ఆవుల్ని ఇక్కడ పెంచుతున్నారు. అయితే అవన్నీ కూడా ఈ టెంపుల్ వాళ్ళది అండర్లోనే ఉన్నాయి అన్నమాట.
చూద్దాం పదండి. ఈ పార్క్ అది కూడా ఎంత బాగుందో. చాలామంది అంటే వృద్ధాశ్రమం ఉంది కాబట్టి అందరూ వచ్చి ఈవినింగ్ ఇక్కడే కూర్చుంటారనమాట. ఇది కూడా చూడండి ఎంత బాగా అంటే ఇది చేశారు దేవుడిది. చూడటానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో చూడండి. పార్క్ పక్కనే అన్ని రకాల దేవుళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ పికాక్స్ కూడా ఉన్నాయి. అసలు బర్డ్స్ అయినాయి, రకరకాల బర్డ్స్ వచ్చినాయి అనమాట. పికాక్స్ చూద్దాం రండి. అవి పికాక్స్ ఏంటంటే సామాన్యంగా ఏంటి కనపడవు, లోపలికి పారిపోతుంటాయి మనుషులను చూసి. కానీ ఇక్కడ వచ్చేసరికి చక్కగా బయటే కనపడుతున్నాయండి. అక్కడ ఆవులు అన్నీ ఒకే దగ్గర కలిసి ఉన్నాయి అనమాట. చూద్దాం పదండి. ఇదంతా కూడా చూడండి పార్క్ లాగా ఉంది, పెద్ద పార్క్ అనమాట. ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ అవి చేసుకునే వాళ్ళకి మాత్రం ఇక్కడ చాలా బాగుందండి. మేము యాక్చువల్గా ఢిల్లీలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. మేమైతే ఇంతవరకు చూసిన ఇది సెకండ్ టెంపుల్ అనమాట. నేను ట్రై చేస్తాను ఇంకా ఢిల్లీలో ఇంకా టెంపుల్స్ మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి. తప్పనిసరిగా అయితే చూడండి. మరి ఈ వీడియో ఎలా ఉందండి? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనండి మీకు నాది నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. మీరు వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఏమవుతుందంటే వేరే వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఇంకా ఢిల్లీ ఎన్సీఆర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారండి, వాళ్ళందరూ కూడా తెలుసుకుని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇదిగో చూడండి ఇక్కడ పికాక్స్ ఉన్నాయి, ఒక చిన్న ఫారెస్ట్ లాగా ఉన్నాయి. ఆవులు అన్నీ కూడా వీళ్ళు పెంచుతున్నారండి. ఎంత అందంగా ఉందో చూడండి. ఈ బిల్వ పత్రాలు ఉంటాయి చూసారా, ఆ కాయలు ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. పికాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కలర్ అసలు భలే ఉందండి. ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట, మేల్ ఫీమేల్స్ ఉన్నాయి ఎక్కువగా. ఇక్కడ ఆవు దోళ్ళు అవన్నీ కూడా చూడ ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. ఈ ఏరియా వస్తేనండి ఏదో పల్లెటూరు వచ్చామే అన్నంత ఫీలింగ్ ఉందన్నమాట. మీరు ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఈ ఏరియాలో ఇదే కాక ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. అన్నీ ఒకేసారి చూసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగున్నాయి టెంపుల్స్ కానీ ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ.